నమస్తే అందరికి. ఈరోజు ఆదివారం పొద్దున్నే లేచినాం, ప్రయాణం మొదలు పెట్టినాం. ఏడుకోతున్నాం అంటే మైసగండి మైసమ్మ దగ్గరికి పోతున్నాం. ఎందుకో నైట్ అనిపించింది, అసలు ప్లాన్ లాంటిది ఏం లేదు. నైట్ అనిపించింది అరే ఇట్లా పోదాం రా అంటే మా వాళ్ళు అందరూ తెలిసి సరే పోదాం, ఏం పని ఉంది, ఏం పని లేదు కదా, సండేనే కదా అని చెప్పేసి అంటారు. అట్లా బయలుదేరిపోయినాం. ఆకలి వేస్తుంది, టిఫిన్ తిందాం అని చెప్పేసి మా వాడు అడుగుతుంటే కుక్కుడు కాడ తిందాం రా, కాడ బాగుంటుంది అని చెప్పేసి తీసుకొని పోతున్నా. మళ్ళీ టిఫిన్ కాడ కుక్కుడులో కదా. ఇందాకే తుక్కుగూడు దగ్గర ఆగి టిఫిన్ చేసినాం. అంటే ఇక్కడ హోటల్ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ టిఫిన్. మా ఊరికి వెళ్తుంటే ఎప్పుడు ఈయన ఆగి చేస్తాం అనమాట. చాలా బాగుంటుంది టిఫిన్. సాంబార్ కూడా ఫేమస్ ఇక్కడ, చాలా బాగుంటుంది అది. బట్ ఈ రోజు అదే తీసుకున్నాం కానీ అంతేం అనిపించలేదు మాకు. ఏదో లైట్ అనిపించింది, పెద్ద టేస్ట్ అయితే ఏం అనిపించలేదు. సర్లే అని చెప్పి తిని బయలుదేరుతున్నాం. మళ్ళీ మా వాడు కాల్ చేసి, మా ఫ్రెండ్ గాడు అరే నేను వస్తున్నారా అని చెప్పేసి కాల్ చేస్తే వాడి కోసం మళ్ళీ ఆగినాం. వాడి కోసం వెయిటింగ్. హాఫ్ అన్ అవర్ అవుతుంది, వస్తున్నా అని చెప్పాడు. వాడు ఇంకా రావట్లేదు. చూద్దాం ఎంత టైం పడతాడు, ఎప్పుడు వస్తాడు. గంట కింద వస్తా అని చెప్పేసి గంట అవుతుంది, గంట అవుతుంది. పోతుంటే కోళ్ళు కనిపించినాయి, కోళ్ళని తీసుకుని చెప్పేసి ఆగినాం. ఇంకా మా మహేష్ అయినా బేరం మొదలు పెట్టాడు. అటు వేసి లాస్ట్ బేరం అయితే తెగ్గొట్టి 2 కోళ్ళని అయితే తీసుకున్నాం. ఇప్పుడే మైసమ్మ దగ్గరికి వచ్చినాం. ఇగో ఇక్కడనే యాటలని కోలంగాని కోస్తారనమాట. కోసి తీసుకుని వెళ్ళి వంటలని చేపించుకొని తింటారనమాట. లోపల రూమ్స్ అవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. మనమైతే ముందు దర్శనానికి పోదాం. కోళ్ళు కూడా మనం కూడా తీసుకుని దర్శనానికి పోయిన తర్వాత కోలంగాని కోపించుకుని వంట చేయించుకుందాం. ముందే దర్శనానికి పోదాం పడండి. కోళ్ళని కానీ యాడలను కానీ కొయ్యాలంటే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకొని వాళ్ళకి చూపిస్తేనే వాళ్ళు కోస్తారనమాట. సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినాం అనమాట. బయటకు వచ్చి అమ్మవారికి కలుషాక పోసినాం. పోసి కోళ్ళని తీసుకున్నాం అనమాట. మేము వస్తుంటేనే కోళ్ళని తీసుకొని వచ్చినాం. కడతల దగ్గర తీసుకొని వచ్చినాం కోళ్ళని తీసుకొని అవి వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొట్టేసి కూర వండిస్తారనమాట. వాళ్ళు కాల్చి కొట్టేసి కూర వండి ప్లస్ రైస్ అనమాట, బాగా రైస్. మేము ఒక 8 మెంబర్స్ ఉన్నాం. 8 మెంబర్స్ కి బాగా రైస్ కూడా వండిరు. మొత్తం కలిపి ఒక 1000 రూపీస్ తీసుకురు అనమాట. వాళ్ళు 1000 రూపీస్ తీసుకొని మొత్తం వాళ్ళే చేసారు. అంటే మొత్తం వాళ్ళే చేస్తారు. ఇక్కడ అన్నీ ఉంటాయి, మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మన జేబులో పైసలు ఉండి పైసలు తీసుకుని వస్తే చాలు. మొత్తం లాగుతూనే ఉంటారు వాళ్ళు మన దగ్గర ఉన్నాయని.
అట్లా అంతా చేసుకొని తినడానికి బయటకు వచ్చాం. ఇగో ఇట్లా ఇట్లా చెట్ల కిందకి వచ్చినాం అన్నమాట, చెట్ల కిందకి వచ్చినాం మంచిగా తిందామని చెప్పేసి అని. అంతా ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ గారు కాల్ చేసిన, ఇప్పుడు బయలుదేరిన వస్తున్నాను చెప్పేసి అన్నాడు. వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. లోపల దర్శనానికి వెళ్ళినాడు, దర్శనం కంప్లీట్ చేసుకుని వస్తున్నాడు, బండి పూజ చేయించుకొని. వాడి కోసం ఆగినాం అనమాట. వాడు వచ్చాక స్టార్ట్ చేయాలి. ఇంకా ఇది ఇప్పుడు వచ్చిర్రు వీళ్ళు మోతవారులు. పెద్ద మనిషి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి చెప్పనా. వావ్ గుమగుమలాడుతుంది. మీ అందరూ ఆయన అందరూ కూడా తిన్నాను. ఆ పెద్ద మనిషి ముందే తిన్నాడు మాకంటే, ఆగుతలేడు అసలు. ఎట్లుంది? మంచిగా ఉంది, కొంచెం కొంచెం సాల్ట్ ఎక్కువైంది. ఎట్లుందిరా? పర్ఫెక్ట్. చెప్పలేదు. ఇయ్యొచ్చు 95 అంత. ఎందుకు ఈ 95 అంటే ఈడు వేయించుడు పక్కన పెట్టి మరి, అందుకే అంటారు, లేకపోతే బాగాలేదు అంటుండే. మంచిగా ఉంది కర్రీ అయితే, మంచిగా చేసిరు. ఎట్లా వేస్తాను, కొంచెం సాల్ట్ ఎక్కువైంది అని మంచిగా ఉంది. ఎట్లుందిరా? ఓకే గుడ్. మీ షాప్లో వేసినట్టు చేసారు ఆ రేంజ్లో అయితే లేదా? కొంచెం సాల్ట్ అదే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. అయితే ఒకటి పెద్ద అదేమైందంటే, మేము బగారా చెప్పినాం, ఆమె బగారా చెప్పినాక కూడా వైట్ రన్నం చేసింది. మళ్ళీ మమ్మల్ని అంటుంది, మావాడు చెప్పలేదు, మీరు చెప్పలేదు మాకు బగారా అని చెప్పేసి. మళ్ళీ డబ్బులు మాత్రం బగారా అన్నంకే తీసుకుంది. చూపించరు సార్ అది. ఒకవేళ మీరు కూడా వస్తే 1-2 సార్లు చెప్పండి, మేము చెప్పినాం అలా అయినా మళ్ళీ మా మీద చూస్తారు. ఇంకా సర్లే, ఇంకా అయిపోయిన దానికి ఏం చేయలేము అని చెప్పేసి మేమేం కాదు కామ్గా చేసి తింటున్నాం అనమాట. రైస్ పెట్టుకున్నాం, రైస్ పెట్టుకుని చూద్దాం కర్రీ ఎట్లుందని చెప్పేసి. రైస్లోకి పర్లేదు, బాగుంది, సాల్ట్ సరిపోయింది. కానీ రొట్టెలోకి మాత్రం సాల్ట్ అయింది. మీరు కూడా ఇట్లా ఫ్రెండ్స్తో ఒక వీకెండ్ ప్లాన్ చేయండి మంచిగా. అంటే వీక్ అంతా అందరూ పని చేసిన బిజీనే ఉంటారు, బట్ ఒక రోజు ఫ్రీ తీసుకొని మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి, మస్తు ఉంటుంది ఫ్రెండ్స్తోని. ఏంట్రా మొన్న ఏమంటావు? బరాబర్ అంట. ఎట్లుంది? బాగుందా? వీడి గురించి ఒక విషయం చెప్పాలి. బేసిక్గా మేము 4 మెంబర్స్ ఉంటాం రూమ్లో, 3 ఉన్నాం అనమాట రూమ్లో. వీడు లేకుండే, వీడు మొన్న బక్రీద్కి ఇంటికి రాలేదు. మేము 3 ఉండి 3 days 1 week ఉన్నాం. 1 week ఉండి ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అన్ని తీసుకొచ్చి రోజు ఒకటి తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం. కొంచెం తింటూ సర్లే తిందాంలే అని చెప్పేసి అనుకున్నాం. వీడు వచ్చిండు ఓన్లీ హాఫ్ డే. మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ 3 o'clock మావాడు వచ్చి డ్యూటీ నుంచి వచ్చి చూస్తే ఏం లేవు అందులో, మొత్తం కథం అన్ని తిన్నాడు. ఎట్లా తినకపోతే తింటారు నీకు? మీరు వెయిట్ చేశారు కాబట్టి నేను తింటున్నారా? అదే సంగతి. ఒక్కటే అంటే మేము 1 week వెళ్ళి ఇచ్చి దాపెట్టిన అన్ని హాఫ్ డేలో తినేసాడు మొత్తం. ఏం లేవు, మొత్తం కథ ఫ్రిడ్జ్ లో. గొప్ప మావాడు గొప్ప. సరే, ఇట్లా మేము ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాం. ఉందాం అలా. బాయ్.